హనుమకొండ జిల్లా గోపాల్పూర్లోని విద్యాధరి స్కూల్లో 1వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో విద్యార్థి మోచేతికి తీవ్ర గాయం కావడంతో తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించినట్టు తెలిపారు. బాలుడికి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై నేడు బాలల రక్షణ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇచ్చినాం. అండ్ మేము ఒకటే కోరుకునేది, మా అబ్బాయికి దెబ్బ ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు స్కూల్లో ఏం జరిగితే వాళ్ళు ఎందుకు మాకు రెస్పాన్స్ చేస్తున్నారు, ఎవరి నెగ్లిజెన్స్ వల్ల ఇది జరిగింది. మా అబ్బాయికి అయితే చాలా పెద్ద ఇంజ్యూర్ అయిపోయింది. ఆ హ్యాండ్ అనేది ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన ఇంకొక గ్లాస్ వాటర్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. సో డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్పారు, హ్యాండ్ అనేది ఇంకా ఒక 6-7 months వరకు కూడా ఆయనకి ఫస్ట్ ఉన్నట్టు హ్యాండ్ ఉండదు. అండ్ డాక్టర్స్ కూడా స్కూల్ యాజమాన్యం చెప్పింది నమ్మకుండా బాడీ చెకప్ మొత్తం చేయించారు. ఎందుకంటే అంత సింపుల్గా పడితే ఇంత ఫ్రాక్చర్ అనేది కాదు, చాలా పెద్ద ఇంజ్యూర్ అయిందని చెప్పేసి మేము డిఓసార్కి ఇచ్చినాం, ఇక్కడ సిడబ్ల్యూసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. కాకపోతే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఆఫర్ చేసి కొంటున్నారు ఎవరిని పడితే వాళ్ళు. సో మాకు న్యాయం జరగాలి. సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇచ్చినాం. అండ్ మేము ఒకటే కోరుకునేది, మా అబ్బాయికి దెబ్బ ఎలా జరిగింది, ఏం